గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డైలీవర్ కమిషనర్ పీజీఆర్ఎస్ లో ప్రజలు అందించే అర్జీలు ఇతర సేవలు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైల్ యువర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుంచి అందిన 30 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయదగినవి, కొంత సమయం తర్వాత చేయదగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైల్ యువర్ కమిషనర్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర నివేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, ఆయా అర్జీలను ర్యాండమ్ గా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామన్నారు. అర్జీలు BSLAలోకి వెళ్లకుండా వీలు లేదన్నారు. అలా వెళ్లిన విభాగ సూపరింటెండెంట్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. హలో, నమస్తే అండి. ఎక్కడ? బృందావన్ గార్డెన్ సార్. ఓకే, మీ పేరు చెప్తారా? మీ